బయటపడిన అంశాల మీద మాత్రమే మాట్లాడు. సూర్యారావు గారు సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఒక సబ్జెక్టు సీరియస్ గా నడిచేటప్పుడు ఈ రెడ్డి దొంగల్ని పిలవద్దండి. రెడ్డి వాళ్ళంతా కూడా సమాజానికి చీడ పురుగులు. వాళ్ళు ఏమనుకోవద్దు, ఇట్లా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాధవ్ రెడ్డి ఓట్లు మీకు వెయ్యము. మా ఓట్లు ఇప్పటి నుంచి చెప్తున్నాం బైసాబ్. తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు, దేశవ్యాప్తంగా మా ఓట్లు మీకు వద్దని చెప్పమ్మా. అప్పటి నుంచి చూస్తున్నా ఏమైనా సబ్జెక్టు ఇది ఉన్నదనే. ఇవాళ ఏం జరుగుతుంది, హైకోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, జుడిషియరీలో అగ్రకుల ఆధిపత్యం ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద మేము తలమొక్కలై ఉంటే మీకు తిన్న జరగక కోర్టులో కేసులు వేసుకుంటాం. మాది నోటికాడికి వచ్చే గూడును లాక్కుంటున్నటువంటి రెడ్డి జాగృతికి ఏం చెప్తామండి మేము? నాకు అర్థం కాదు. మీరు కూడా ఆలోచన చేయండి. 43 మంది ఎమ్మెల్యేలు అవసరమా? మా శ్రీనివాస్ చెప్పినట్టు ఈ తెలంగాణ అసెంబ్లీలో 43 మంది అవసరమా? భార్య భర్తలు, కొడుకుతో కూతుర్లు, ఏందండి ఇదంతా? నాకు అర్థం కాదు. వివక్ష వారసత్వం మీకేనా? ప్రజాసేవలలో పనిచేసాడు నిరంతరం. వారసత్వ రాజకీయాలకి మీరు పునాదులు వేసుకుంటూ పోతా ఉంటే, అవినీతికి మీరు పాల్పడి మీరు అన్ని పైసలన్నీ వచ్చే ఎలక్షన్స్ లో మేమే ఇది అనుకుంటే మాత్రం సమాజం చూసుకుంటూ ఊకోదు. రెడ్ల ఓట్లు బీసీల ఓట్లు, సమాజం సేవ చేస్తేనే కదా ఇలా ఎన్నుకుంటుంది ఎలక్షన్ ఎమ్మెల్యేలను. మీరంతా దొంగలే బాబు, రెడ్లంతా. మర్యాదగా మాట్లాడి నేర్చుకో ముందు. సూర్యారావు గారు కాంట్రవర్సీ వద్దు. మాధవ్ రెడ్డి గారు మీరు కాంట్రవర్సీ వద్దు. ఏ కులాన్ని మనం కించపరచడం కోసం కాదు. సరే, మీరు అన్నట్టు వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు సరే ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మనకు అవకాశాలు రాలేదు, మీన్స్ బీసీలకు అవకాశాలు రాలేదు. ఆ బీసీలకు అవకాశాల కోసం ఎట్లా ఇది ముందుకు వెళ్తుంది? ఈ డిబేట్ ద్వారా మనకేమన్నా 42% రిజర్వేషన్లు సాధ్యమవుతుందా కాదా? అది చెప్పండి. శ్రీనివాస్ గారు నేను ఏమంటుందంటే, దాని కొరకే తలమునకలే బీసీ సమాజం అంతా కూడా హైకోర్టులో కేసులు వేసినందుకు, సుప్రీంకోర్టులో కేసులు వేసినందుకు, ఇక్కడ మా ప్యానల్లో కూర్చున్న మిత్రులే కాకుండా చాలా మందిని దీన్ని ఎట్లా సాధించుకోవాలనే దాని మీద మేము తలమునకలై ఉంటే, ఈయన వచ్చి ఈ రకంగా మాట్లాడడం నేను అబ్జర్వ్ చేస్తున్నా భాయ్ సాబ్. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీలో ఉన్నదే 119 సీట్లు, 56-60% ఉన్న బీసీలకు ఎన్ని ఉన్నాయి? ఈ చిన్న పిడికడి మంది లేని రెడ్డిలకు ఎన్ని సీట్లు ఉన్నాయి సార్? ఇది ఎంత అన్యాయం? పిడికడి మంది ఓసీలన్నిటికీ అది వర్గం మాత్రమే. ఓసీలు కాదు మాధవ్ రెడ్డి గారు, మాకు ఇప్పుడు మా రిజర్వేషన్ అడ్డుకుంది కేవలం రెడ్డిలు మాత్రమే. నా వెనుక అందరూ ఉంటారు, ఓసీలు అందరూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎంబీసీలు కోర్టు కింద పోయారు సార్. ఎంబీసీలు కోర్టు కింద పోయారు అది చెప్పండి సార్. మీరు ఎంబీసీలు కోర్టుకి ఎందుకు పోయారు అది చెప్పండి. ఇలా ఎంబీసీలు కూడా మాకు సంచార జాతరలో పోతారు, అది ఇంటర్నల్ మ్యాటర్. నేనేమంటున్నా, ఇదేంది మీ కాడికి వచ్చినేమో వాళ్ళకి అన్యాయం జరిగితే ఇంటర్నల్ మ్యాటర్ అంటారు. కోర్టుకు పోయిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికు ఆయన పెళ్ళానికి అవసరమా 2 సీట్లు? జానా రెడ్డికు ఆయన కొడుకు ఇంకో కొడుకు అవసరమా 3 సీట్లు? కుమార్ రెడ్డి వాళ్ళ భార్య నిరంతరం ప్రజలలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ గెలుస్తారు. నువ్వు నిలబడక్కడ పైసలు ఎక్కువైతే వ్యవస్థలో జరుగుతున్న అన్యాయం పట్ల సూర్యారావు గారు, సో ఇప్పుడు ఆమె ప్రజాప్రతినిధి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణి. సో మనం ఎమ్మెల్యేగా ఉన్నారు పద్మావతి గారు. సో దాంట్లో పద్మ గారు మనం ఇక్కడ అబ్యూజ్డ్గా మాట్లాడద్దు. తర్వాత ఇప్పుడు గెలిచిరు వాళ్ళు, ప్రజలు ఓట్లేసిరు. దానికి ఇప్పుడు ఎన్నికలు రాజకీయ పార్టీల సింబల్ మీద జరుగుతున్నాయి సార్. ఇక్కడ దేశంలో రాజకీయ పార్టీ సింబల్ మీద జరుగుతుంది సార్, కులాల మీద జరగట్లేదు ఎన్నికలు. అది తెలుసుకోవాలి ముందు.
ఇప్పుడు నేను ఏమంటున్నా జరుగుతాయి. దామోదరం సంజయ్ భాయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నప్పుడు ఈ రెడ్లు ఎంత అరాచకం చేసినట్టు పాపం ఆయన్ని మీరు చూసి